హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎం స్క్వేర్. సో ఫస్ట్లీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఫస్ట్ 3 పార్ట్స్ కంప్లీట్ చేసి 4th పార్ట్ దాకా వచ్చానందుకు. అండ్ ఇంకా ఎవరైనా చూడకపోతుంటే బేగా వెళ్ళి చూసానబ్బా. జస్ట్ 10 పార్ట్స్ ఉన్నాయి. పైథాన్ లాంగ్వేజ్ పూర్తిగా నేర్చేసుకోవచ్చు. అండ్ దట్టు మన భాషలో, మన యాసలో, మన జోక్స్తో, మన బూతులతో. ఓకేనా? సో లాస్ట్ వీడియోస్లో మనం ఈ వేరియబుల్స్ అంటే ఏంది, ఈ డేటా టైప్స్ అంటే ఏంది, ఇన్పుట్ అవుట్పుట్ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్గా మొత్తం తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా బేసిక్గా ఏంటంటే ఫౌండేషన్. అర్థమవుతున్న ఫౌండేషన్, ఒక బిల్డింగ్ వేయడానికి ఫౌండేషన్. సో ఇప్పుడు మీ అందరికి కూడా ఫౌండేషన్ అనేది అమ్మాయిలు వేసుకున్న ఫౌండేషన్ కాదు. ఓకేనా? సో బిల్డింగ్ యొక్క ఫౌండేషన్ మీ అందరూ కూడా ఒక మంచి ఐడియా, బేసిక్ మొత్తం అంతా కూడా సెటప్ అయితే అయిపోయింది అనుకుంటున్నాం. సో ఈ రోజు నుంచి మనం ఏంటంటే ఆ వార్ ఫీల్డ్లో దిగబోతున్నాం. ఈ క్వశ్చన్స్, ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్, ఆ వార్ ఫీల్డ్లో దిగబోతున్నాం. ఓకేనా? సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా స్టిక్ అవుతుండండి. అండ్ చెప్తున్న వీడియోని ఏంటంటే సిరీస్ని ఎగ్జాక్ట్గా ఫాలో అవుతున్న, డైరెక్ట్గా మధ్యలో దూరిపోద్దు. ఓకేనా? సో ఈ రోజు వీడియోలో మనం ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంది, దాని గురించి కంప్లీట్గా డిస్కస్ చేస్తాం. అంటే అసలు ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ ఏంది, దానివల్ల యూజ్ ఏంది, అది లేకపోతే ప్రాబ్లం ఏంది, అది అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంది, అదవుతుంది A to Z దాని గురించి కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. బట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పట్లానే చిన్న ప్రత్యాపనం. సో ఏంటంటే మీరికైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే డెఫినెట్గా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అండ్ నీలానే చాలామంది అక్కడ మంచి వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నారు, బట్ వాడి దగ్గరికి అసలు వీడియో వెళ్ళట్లేదు అబ్బా. సో అట్లీస్ట్ నువ్వు కనుక ఒక్క లైక్ వేసావనుకో, వాడి దగ్గరికి వెళ్ళే అవకాశం అయినా ఉంది. సో ప్లీజ్ నేను నీ దగ్గర నుంచి కోరుకునేది ఒకే ఒకటి, ఒక చిన్న లైక్ ప్లీజ్. సో చేసేయి ప్లీజ్ అబ్బా, నా కోసమన్నా చేసే. ఓకేనా? ఇప్పుడు చేయకు, అస్సలు చేయకు. వీడియో మొత్తం చూశాక నచ్చితే అప్పుడే చేయి. ఓకేనా? అండ్ ఎవరికైనా సరే హెల్ప్ అవుతుంది నీ ఫ్రెండ్స్లో ఉంటే వాడికి కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. సో ఇప్పుడు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మాత్రం మీరు జస్ట్ అలా దర్జాగా కూర్చొని మొత్తం ఎంజాయ్ చేయండి. మొత్తం వీడియో మొత్తం చూసేసాక పిచ్చ క్లారిటీ వస్తుందని అనిపిస్తుంది చూడు, అప్పుడు నువ్వు షేర్ చేయాలి, అప్పుడు నువ్వు లైక్ చేయాలి, అప్పటికే నువ్వు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఇంకా మంచిది. ఓకేనా? సో వితౌట్ ఎనీ ఫర్దర్ డే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో బ్రో. సో ఫస్ట్లీ ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ ఒక కోడ్లోకి మనం డైవ్ డిప్ చేసే ముందు అసలు ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంది, అదొక బేసిక్ ఐడియా ఫస్ట్ తెచ్చుకుందాం. దాంతో కోడ్లోకి వెళ్దాం. ఓకేనా? సో ఇప్పుడు ఈ బేసిక్ ఐడియా మీకు తెప్పించడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, సో దట్ మీకు ఎక్కువ అర్థం అవుతుంది. ఓకేనా? సో వితిన్ 2 డేస్లో మనకి సరిపోతే శనివారం సినిమా రిలీజ్ అవబోతుంది. ఈ వీడియో రేపు రిలీజ్ అవుతుంది కాబట్టి వితిన్ 1 డేలోనే సరిపోతే శనివారం సినిమా రిలీజ్ అవబోతుంది అనుకోండి. ఓకే? సో ఇప్పుడు ఆ సినిమా రిజల్ట్ కనుక హిట్ అయితే మీరు ఖచ్చితంగా ఒకటే అనుకుంటారు, రేపు ఖచ్చితంగా సినిమాకి వెళ్ళాలరా అని. అవునా? ఆ సినిమా రిజల్ట్ కనుక ఫట్ అయితే సినిమాకి వెళ్ళాలా లేదా అని ఆలోచనలో పడతారు. అవునా? అంటే రేపు జరిగిపోయే ఒక సన్నివేశం వల్ల, రేపు జరగబోయే ఒక విషయం వల్ల నీ ఒక డిసిషన్ మారిపోతుంది. ఆర్ యు గెటింగ్ మీ? అంటే ఏదో ఒక కండిషన్ వల్ల, ఆ కండిషన్ ఏంటంటే ఆ సినిమా హిట్టా ఫట్టా. అవునా? సినిమా హిట్ అవ్వాలని నేను చాలా కోరుకుంటున్నాను, బట్ ఆ సినిమా యొక్క రిజల్ట్ బట్టి నీ యొక్క మూడ్ చేంజ్ అయిపోతుంది. ఆ సినిమా యొక్క రిజల్ట్ బట్టి నువ్వు వెళ్ళాలా లేదా ప్లాన్ చేంజ్ అయిపోతుంది. అవునా? ఆ సినిమా యొక్క రిజల్ట్ బట్టి నువ్వు వేరే ప్లేస్కి వెళ్ళిపోగలవు. సో నీ యొక్క ఫ్యూచర్ ఒక దాని యొక్క రిజల్ట్ మీద డిపెండ్ అయి ఉంది. అది ఇప్పుడు నువ్వు చెప్పగలవా? చెప్పలేవు. అవునా కదా? అంటే ఇప్పుడు ఏదైనా సరే ఫ్యూచర్లో, అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఫ్యూచర్లో జరుగుతుంది, ఒక విషయం ఫ్యూచర్లో జరుగుతుంది. ఆ టైంకి ఆ సన్నివేశం బట్టి నువ్వు మారిపోతావు. అవును? ఆ టైంలో నీ సన్నివేశం బట్టి ఒకటి జరుగుతుంటే నువ్వు ఒకలా రియాక్ట్ అవుతావు, ఇంకోటి జరిగితే ఇంకోలా రియాక్ట్ అవుతావు. అంటే అదొక్క కండిషన్ బట్టి, అదొక్క సన్నివేశం బట్టి నీ యొక్క ప్రవర్తన మారిపోతుంది, నీ యొక్క యాక్షన్ మారిపోతుంది. అవునా? అంటే ఏదో ఒక కండిషన్ వల్ల నువ్వు చేసే పని మారిపోతుంది. అర్థమవుతుందా? కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే బేసిక్ ఐడియా వస్తుందా? సో ఇంకొకసారి మనం ఎగ్జాక్ట్గా అసలు ఎలాంటి కండిషన్స్ ఉండొచ్చు, కండిషన్స్ అంటే ఎలా ఉండొచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అక్కడ ఏంటంటే సినిమా హిట్ అయిందా లేదా అని. బట్ మన కోడ్ పరంగా వస్తే ఎలా ఉండొచ్చు? ఇప్పుడు 2 నంబర్లు ఉన్నాయి, అర్థమవుతుంది? 2 నంబర్లు ఉన్నాయి. ఈ 2 నంబర్లు సేమ్ అయితే, అర్థమవుతుంది? ఈ 2 నంబర్లు సేమ్ అయితే నేను ఈ పని చేస్తా. ఈ 2 నంబర్లో ఈ ఫస్ట్ నెంబర్ కనుక పెద్దదైతే నేను ఈ పని చేస్తా, ఈ సెకండ్ నెంబర్ కనుక పెద్దదైతే నేను ఈ పని చేస్తా. నువ్వు అనిపించుకోవచ్చు, ఆ 3 నంబర్లో కూడా నువ్వే కనుక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నావు అనుకో, నువ్వే ఇనిషియలైజ్ చేస్తున్నావు అనుకో, ఆ 3 నంబర్లు ఏదో నీకు ముందే తెలుసు, అంత బాగానే ఉంటుంది. బట్ ఇన్ కేస్ నేను థర్డ్ వీడియోలో చెప్పినట్టు ఆ ఇన్పుట్ కనుక యూజర్ ఇస్తూ ఉంటే, 3 నంబర్స్ ఉన్నాయి, ఆ 3 నంబర్స్ ఇన్పుట్ కనుక యూజర్ ఇస్తుంటే వాడు ఏమి ఇస్తాడో నీకట్టా తెలుస్తుంది. ఆడేమో నీ అత్తకొడుకా? కాదు కదా, ఆడు కూడా మనకు తెలీదు. అత్తకొడుకు ఏం చేస్తాడో కూడా మనకు తెలియదు అనుకో, దట్ ఈస్ సెకండరీ. బట్ ఏంటంటే ఇప్పుడు ఫ్యూచర్లో యూజర్ దగ్గర నుంచి ఒక 3 ఇన్పుట్లు అడుగుతున్నావు, యూజర్ని 3 నంబర్లు అడుగుతున్నావు, లేకపోతే 2 నంబర్ యూజర్ని 2 నంబర్లు అడుగుతున్నావు. ఇప్పుడు ఈ 2 నంబర్లు కనుక ఈక్వల్ అనుకో, ఈక్వల్ని నువ్వు ప్రింట్ చేయాలి. అవునా? ఈ 2 నంబర్లో కనుక ఫస్ట్ నెంబర్ పెద్ద అనుకో, ఫస్ట్ నెంబర్ పెద్దది అని ప్రింట్ చేయాలి. అర్థమవుతుంది? ఈ 2 నంబర్లో కనుక సెకండ్ నెంబర్ పెద్దది అనుకో, సెకండ్ నెంబర్ పెద్దది అని ప్రింట్ చేయాలి. అవునా? అర్థమవుతుంది? ఇప్పుడు ఈ 3 నంబర్లు నువ్వు డిక్లేర్ చేయలేదు, అర్థమవుతుంది? నువ్వు ఇనిషియలైజ్ చేయలేదు, నువ్వేమీ చేయలేదు. యూజర్ ఇచ్చాడు వాల్యూస్, ఆడెవడో ఇచ్చిండు.
అర్థమవుతుంది. సో ఆ 3 నెంబర్స్ కూడా ప్రవర్తన వాడిచ్చే నెంబర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అర్థమవుతుంది. ఆ నెంబర్లోని ఫస్ట్ నెంబర్ పెద్ద అనుకో, అబ్సల్యూట్గా ఫస్ట్ నెంబర్ పెద్ద అని రాసి వస్తుంది. సెకండ్ నెంబర్ పెద్ద, సెకండ్ నెంబర్ పెద్ద అని రాసి ఉంటుంది. 2 నెంబర్లో ఈక్వల్ అయితే ఈక్వల్ అని రాయాలి నువ్వు. నీ పని అది. అంటే ఒక బేసిక్ ఐడియా అయితే వచ్చింది కదా. సో బేసిక్ ఐడియా ఏంటంటే లైక్ ఇక్కడ మీకు కనబడుతుంది కదా. సో ఇక్కడ మీకు కనబడుతుంది. సో ఇప్పుడు ఈక్వల్స్, అది ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి అయితే, అంటే ఇలాంటి టైప్స్ నేను మీకు సెకండ్ వీడియోలో చెప్పినట్టున్నా. సో ఇప్పుడు 2 నెంబర్లు ఇచ్చాడు అనుకోండి, 2 నెంబర్లు ఈక్వలా కాదా, 2 ఈజ్ ఈక్వల్స్లో చెప్తాం మనం, అవునా. 2 నెంబర్లు నాట్ ఈక్వల్స్ టు, అదవుతుంది నాట్ ఈక్వల్స్ టు. ఇది ఏ లెస్ దెన్ బియా, అదవుతుంది ఏ లెస్ దెన్ బియా, ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బియా, ఏ గ్రేటర్ దాన్ బియా, ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బి. ఇవన్నీ ఏంది కండిషన్స్, అదవుతుంది ఇవన్నీ ఏంది కండిషన్స్. ఇవేనా ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. బట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్, యూజర్ కనుక మనకి ఏ అండ్ బి అని మాత్రం ఇస్తే, ఆ రెండిట్లో ఏ నెంబర్ పెద్దది, ఏ నెంబర్ పెద్దదో ఆ నెంబర్ ప్రింట్ చేయని రాస్తే నువ్వు డెఫినెట్గా ఇవన్నీ తెలుసుకోవాలి కదా, అవునా. సో ఇప్పుడు ఈ కండిషన్స్ అర్థమయ్యాయి మనకి, కండిషన్స్ అర్థమయ్యాయి. అర్థమవుతుంది అంటే ఎలాంటి కండిషన్స్ ఉండొచ్చు, అర్థమవుతుంది ఎలాంటి కండిషన్స్ ఉండొచ్చు. ఎలాంటి కండిషన్స్ అంటే 2 నెంబర్ని కంపేర్ చేయడం, అవునా, లేకపోతే 2 కండిషన్స్ని కంపేర్ చేయడం, అవునా. అంటే ఇప్పుడు 2 కండిషన్స్ అంటే ఇప్పుడు చాలా ఇంకొక రెండో ఎగ్జాంపుల్ ఏంటంటే, రేపు 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, సరిపోతే శనివారం కాదు, అది 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఫస్ట్ సినిమా హిట్ అయింది, సెకండ్ సినిమా ఫట్ అయింది అనుకో, అప్పుడు నువ్వు ఫస్ట్ సినిమాకి వెళ్తావు. సెకండ్ సినిమా హిట్ అయింది, ఫస్ట్ సినిమా ఫట్ అయింది అనుకో, నువ్వు సెకండ్ సినిమాకి వెళ్తావు. నేనైతే అట్నే వెళ్తాను. నువ్వు హెడాగడవైతే నేనేం చేయలేను, రివర్స్ వెళ్ళొచ్చు. నిన్న అనట్లేదు, బట్ కొంతమంది రివర్స్ వెళ్ళొచ్చు. ఫ్లాప్ అయిన సినిమాకి వెళ్తాను అనొచ్చు, బట్ వాళ్ళు మనోళ్ళు కాదు. వాళ్ళు మనోళ్ళు కాదంటే అలా కాదు, బట్ ఎవరి చాయిస్ వాళ్ళది, ఓకే వాట్ ఎవర్. బట్ ఇప్పుడు ఏంటంటే, ఇక్కడ ఒక సినిమా హిట్ అయ్యి ఆ సినిమా ఫ్లాప్ అయితే నువ్వు దీనికి వెళ్తావు, ఈ సినిమా హిట్ అయితే ఆ సినిమా ఫ్లాప్ అయితే నువ్వు ఈ సినిమాకి వెళ్తావు, 2 సినిమాలు హిట్ అయితే నీకు నచ్చిన సినిమాకి వెళ్తావు, అవునా. సో కండిషన్స్ మైట్ బి ఎనీథింగ్, బట్ రేపు జరిగే విషయం వల్ల నీ ఈరోజు డెసిషన్ మారిపోతుంది అన్న చెప్పాలనుకోవడమే నా ఇందాక నుంచి గొంతు చించుకొని నడుస్తున్న తాపత్రయం, ఓకే. అండ్ ఆ కండిషన్స్ ఎలా చెక్ చేయొచ్చు, టిప్ 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 అమ్మ ఇలా చెక్ చేసుకోవచ్చు, ఓకే. సో ఇప్పుడు కండిషన్స్ ఏమేమి ఉన్నాయి ఇవన్నీ కూడా కొద్దిగా గొప్ప ఒక బేసిక్ ఐడియా మనందరికి కూడా వచ్చిందని నా ఫీలింగ్, ఓకే. బేసిక్ ఐడియా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఇండెంటేషన్ కాస్త తర్వాత చూద్దు కానీ మీరు హెడ్డింగ్, బట్ ప్రెజెంట్ ఒక సింటాక్స్ చూద్దాం మనం. ఇప్పుడు ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 33, బి ఈజ్ ఈక్వల్స్ టు 200, ఓకేనా. సో ఇప్పుడు మనం ఎలా రాస్తామంటే, ఇఫ్ బి గ్రేటర్ దెన్ ఏ అయితే, అంటే ఇఫ్ అనేది ఏంటంటే, ఇఫ్ అంటే తెలుసు కదా, ఇఫ్ ఇంగ్లీష్లో ఇఫే అబ్బా, ఏం కాదు, ఓకేనా. ఇంగ్లీష్లో ఇఫ్ అంటే ఏంది, ఒకవేళ ఇది కరెక్ట్ అయితే ఇది ప్రింట్ చెయ్యి, అదో. అంటే ఒకవేళ ఈ స్టేట్మెంట్ కనుక కరెక్ట్ అయితే, అంటే ఇప్పుడు ఇది ఎప్పుడు పడితే అప్పుడు ప్రింట్ అవ్వదు రోయ్, ఇది ఎప్పుడు పడితే అప్పుడు ప్రింట్ అవ్వదు. ఇది ఎప్పుడు ప్రింట్ అవుద్ది, ఎప్పుడైతే బి అనేది గ్రేటర్ దాన్ ఏ అవుద్దు అప్పుడే ప్రింట్ అవుద్ది. ఇప్పుడు నువ్వు అనొచ్చు బి అనేది గ్రేటర్ దాన్ ఏ, అది నీకు తెలుసు కదరా, మరి ఎందుకు రాయడం. కానీ సింపుల్, ఈ నెంబర్స్ అనేవి నేను ఇచ్చాను, అవునా కదా, ఈ నెంబర్స్ అనేవి నేను ఇచ్చాను. యూజర్ ఇస్తే అంటే ఇక్కడ ఇలా ఇన్పుట్ ఇలా రాస్తాం కదా, ఎంటర్ యువర్ నంబర్, అలా యూజర్ ఇస్తే పరిస్థితి ఏంటి, ఆ నెంబరు ఇక్కడ 200 రాయొచ్చు, ఇక్కడ 300 రాయొచ్చు, ఒక 20 రాయొచ్చు, ఆడేదని రాయొచ్చు కదా. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ది యూజర్, అర్థమవుతుంది. ఇక్కడైతే నేను స్టాటిక్గా ఇచ్చేసాను. అండ్ దెన్ ఒకవేళ బి కనుక గ్రేటర్ దెన్ ఏ అయితే అప్పుడు ఇది ప్రింట్ చేయబడుతుంది. ఎలాగో బి అనేది గ్రేటర్ దెన్ ఏ కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రింట్ అవ్వద్ది, ఓకేనా. సో ఇప్పుడు లైక్ ఇక్కడ నీకు కింద కూడా సేమ్ అదే కోడ్ కనబడుతూ ఉండొచ్చు. యాక్చువల్గా ఏ ఈజ్ ఈక్వల్స్ టు 33 సేమ్ అదే కోడ్ కనబడుతుంది, అవునా. కోడ్లో ఏమైనా డిఫరెన్స్ కనబడుతుందా మీకు, కానీ ఇక్కడ ఒక చిన్నది రాస్తుంది, వీళ్ళు గెట్ అన్ ఎర్రర్. ఎందుకు ఎర్రర్ రావచ్చు, మీకేం డిఫరెన్స్ కనబడుతుంది రెండిట్లో డిఫరెన్స్. సో ఒక డిఫరెన్స్ ఒకే ఒకటి మీలో కొంతమంది కనిపెట్టే ఉంటుంది, ఇది ఒక్క స్పేస్. అంటే మన సి లాంగ్వేజ్లో జావాలో గట్రా మనకి ఏంటంటే స్పేస్ బాధలు ఎప్పుడు ఉండవు, కానీ పైథాన్లో అతి పెద్ద ఏం కాదు, చిన్నదే. సో ఏంటంటే మనం ఏంటంటే ఇలా రాసినాక లైక్ ఏదైనా ఒక ఇఫ్లో ఎల్స్లో ఏదైనా పెట్టినప్పుడు డైరెక్ట్గా దాంతోపాటు పెట్టకూడదు, అంటే దాని కింద పెట్టేయకూడదు. అంటే ఇది దాని లోపల ఉన్నట్టు. అంటే మనం సి లాంగ్వేజ్లో ఏం చేస్తాం, ఒకవేళ సి లాంగ్వేజ్ చూస్తుంటే, చూడకపోతే కంగారేట్లేదు, సి లాంగ్వేజ్లో మనం ఇలా ఇఫ్ రాసి ఇలా రాస్తాం. ఈ బ్రాకెట్స్ అనేవి మనకి ఏం చెప్తుందంటే ఈ లోపల ఉన్న కోడ్ అంతా ఈ ఇఫ్కి సంబంధించింది అని. కానీ పైథాన్లో వచ్చిన బాధ ఏంటంటే బ్రాకెట్స్ ఉండవు, అర్థమైందా, బ్రాకెట్స్ ఉండవు. అంటే ఇప్పుడు మరి ఇఫ్లో ఉండాల్సిన కోడ్ అంతా ఎక్కడుంది అంటే, ఇదిగో ఈ చిన్న స్పేస్ ఉందా, మిగతా లైన్లన్నీ కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలి. ఏ క్షణం అయితే కోడ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందో అది ఇఫ్లో లేనట్టు, అర్థమవుతుందా. ఇఫ్లో ఉంది అంటే ఇప్పుడు ఇఫ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది అనుకో, మిగతా కోడ్లన్నీ కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి.
ఏ క్షణం అయితే అర్థమవుతుంది, ఏ క్షణం అయితే అది ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందో ఇప్పుడు అంటే ఇఫ్ కరెక్ట్ కింద వెళ్ళి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయిందో అది ఇఫ్ బయటకు వచ్చేసినట్టు. నథింగ్ బట్ ఇక్కడ ఫ్లోర్ బ్రాకెట్ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఫ్లోర్ బ్రాకెట్ ఎండ్ అయింది. అంటే ఈ కోడ్ అంతా కూడా ఇఫ్లో సంబంధించింది అని చెప్పడానికి. ఓకేనా. సో డెఫినెట్గా ఈ స్పేస్ అనేది డెఫినెట్గా ముఖ్యం. ఈ స్పేస్ ఎంత స్పేసు అంటే లైక్ నేను 3 స్పేసులు నొక్కాలా 4 స్పేసులు నొక్కాలా అంత నువ్వు కష్టపడిపోవాల్సిన అవసరం లేదు. ఇలా కాలం రాసాక ఎంటర్ నొక్కావనుకో అది డైరెక్ట్ ఇక్కడ దాకా వస్తుంది. నేను రాసి చూపిస్తా కంగారు పడుకు. బట్ యూనో ఇఫ్ అయితే అందరికీ అర్థమైంది కదా ఇఫ్ అంటే ఏందో. ఎల్స్ కూడా చూపించి డైరెక్ట్ కోడ్లోకి వెళ్దాం. ఇఫ్ ఒకటే చెప్పేసి ఎందుకు. ఓకేనా. సో ఇఫ్ అయితే అందరికీ అర్థమైంది కదా. జస్ట్ సింపుల్గా ఇఫ్ ఒకవేళ ఇది రైట్ అయితే ఒక కాలన్ పెట్టి ఇది చెయ్యి లేకపోతే చెయ్యకు అంతే. ఇదైతే సేమ్ అదే, జస్ట్ ఆ స్పేస్ ఉండాలి ఒకే ఒక ఉద్దేశంతో అందుకే హెడ్డింగ్ పెట్టాను. బట్ వాట్ ఎవర్ ఈ సింటాక్స్ కూడా రెండు తెలుస్తాను ఒకే ఒక ఉద్దేశం హెడ్డింగ్ పెట్టేశాను. ఓకే ఎల్స్ కూడా తెలుస్తుంది, రేటుకు మనం కోడ్ కూడా రాద్దాం. ఓకేనా. సో ఇప్పుడు ఈ ఎల్స్లో ఏంటంటే ఇప్పుడు సేమ్ అదే A = 200 B = 33. ఓకేనా. సో ఇప్పుడు ఒకవేళ B కనుక గ్రేటర్ దెన్ A అయితే విచ్ ఇస్ ఆబ్వియస్లీ నాట్ కదా, కాదు కదా. సో ఇది ప్రింట్ చేయన్నాను. ఒకవేళ B అనేది ఏ కన్నా గ్రేటర్ దెన్ కాకపోతే అప్పుడు ఇది ఎల్స్లోకి వెళ్తుంది. ఎల్స్ మీనింగ్ అదే కదబ్బా. నాకు ఇంగ్లీష్ సరిగ్గా తెలుసుంటే ఎల్స్ మీనింగ్ అదే. అది కాకపోతే నన్ను అదవుతుంది. నువ్వు అనుకునే మీనింగ్లో ఎతక్కో. అది కాకపోతే ఇది కాకపోతే అది అలా కాదు, తప్పది. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇది ఒకవేళ అవ్వకపోతే కండిషన్ అనేది ట్రూ అవ్వకపోతే అప్పుడు ఎల్స్లో ఏదైతే ఉందో ఎల్స్లో ఏముందో అది ప్రింట్ అయిపోద్ది అంతే. ప్రింట్ అంటే ఎల్స్లో ఏదైతే కోడ్ ఉందో అది ఎగ్జిక్యూట్ అయిపోద్ది. నువ్వు కరెక్ట్గా గమనించు. ఇది ఎక్కడ చూడు, కరెక్ట్గా గమనించు. ఇక్కడ స్పేస్ కనబడుతుందా? ఈ స్పేస్ ఏం చెప్తుంది? ఈ కోడు ఈ ఇఫ్లో ఉంది అని. అండ్ ఇది నువ్వు కరెక్ట్గా గమనించి ఎల్స్ అనేది కరెక్ట్గా దీని కింద స్టార్ట్ అయింది. అవునా. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇది ఇఫ్ బయట ఉంది ఎల్స్ అంతే కదా. మనం అమ్మ మాటి సీ చెప్తుంటే సి లాంగ్వేజ్ చూడలేను ఎవడురా నాకు అలా సి లాంగ్వేజ్ చెప్తున్నాను బాధపడవచ్చు. సో వాట్ ఎవర్ లీవ్ ఇట్. బట్ ఇక్కడ నుంచి మనకి ఎల్స్ కూడా స్టార్ట్ అవుతుంది. అవునా. సో ఎల్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సేమ్ అదే ఎల్స్ లోపల మళ్ళీ స్పేస్ ఇచ్చి ఇలా B ఈజ్ నాట్ గ్రేటర్ దెన్ A. నువ్వు స్పేస్ ఆబ్వియస్గా నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ కాలన్ రాసాక ఎంటర్ కొడితే దాన్ని మెట్టిగా స్పేస్ తీసుకుంటుంది. ఓకే. మాటికి గాల్లో చెప్తున్నా నాకు చూపించరా పెచ్చనా అని నీకు అనిపించవచ్చు. అందుకే నేను ఖచ్చితంగా చూపిస్తానబ్బా. నీ నమ్మకాన్ని నేను చేయలేను. ఓకేనా. సో ఇప్పుడు మనం ఒక కొత్త ఫైల్ ఒకటి క్రియేట్ చేద్దాం. ఇది లాస్ట్ వీడియోలో చెప్పింది. ఇదేంది ఇది conditionals.py సరిపోద్దు. .py ఓకేనా. py మర్చిపోకూడదు డాట్. ఓకే. సో ఇట్లా మనం రాసినాం. ఓకే. సో ఇప్పుడు మనకేంటంటే ఇఫ్ ఎల్స్ అమ్మ దగ్గర రావే తల్లి. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇఫ్ ఎల్స్ ఒకసారి లెట్ సపోజ్ x = ఎప్పుడు ఎక్సే రాస్తున్నా కదా నువ్వు ఏదో అనుకోకు. బట్ వేరియబుల్ పేరు మ్యాథ్స్లో మనకి అలవాటు అయిపోయింది కదా. y = 20. ఎస్ ఆర్ నో సార్. నాకు నచ్చిందే పెట్టుకున్నా. సో ఇప్పుడు మనకేంటంటే నాకు సింపుల్గా ఏంటంటే లైక్ ఇప్పుడు ఈ రెండిట్లో ఏది పెద్దదో ప్రింట్ చేయాలి అంతే. ఆ నంబర్ ప్రింట్ చేయలేను, ఆ నంబరే ప్రింట్ చేయాలి. అంటే ఈ రెండిట్లో ఏ నెంబర్ అయితే పెద్దదో ఆ నెంబర్ ప్రింట్ చేయాలి నేను. ఓకే. ఆ నెంబర్ ఎలా ప్రింట్ చేస్తాను సింపుల్గా ఇఫ్ x గ్రేటర్ దాన్ y ఇఫ్ x గ్రేటర్ దాన్ y కాలన్ కొట్టు. నాకు సింపుల్గా ఎంటర్ కొట్టు. స్పేస్ ఆటోమేటిక్గా ఇచ్చిందే లేదా? స్పేస్ ఆటోమేటిక్గా ఇచ్చింది. ఓకేనా. దాని నెక్స్ట్ ఇప్పుడు ఏముంది ప్రింట్ x. అవునా. ఇప్పుడు చూడు మళ్ళీ అక్కడే రాస్తున్నాను. అక్కడే మళ్ళీ వచ్చింది ఇండెంటేషన్. మళ్ళీ అక్కడే కర్సర్ ఉంది. ఇది అక్కడే ఉంది. నాకు ఇప్పుడు బయటికి వెళ్ళాలని ఉంది. సో ఇలా రాయాలి. దాని పక్కన దాని కింద రాయాలి. అర్థమైందా. ఎల్స్ అర్థమైందా. మళ్ళీ కిందకు వచ్చేసింది. ఇక్కడేమో రాస్తాను నేను ఎల్స్ ప్రింట్ y. అర్థమైందా. సింపుల్ కోడ్ కదమ్మా. పెద్ద ఏమైనా కష్టంగా రాసేనా చెప్పు. ఎంత ముద్దుగా అడుగుతున్నా. ముద్దుగా కాదనుకో వాట్ ఎవర్. ఓకే. సో ఇప్పుడు అర్థమైంది కదా. చాలా చిన్న కోడ్ అబ్బా. అర్థం కాలేదంటే బాధ వేస్తుంది నాకు. అర్థమైంది అనుకుంటున్నాను. ఎక్స్ కనుక వై కన్నా పెద్ద అయితే ఎక్స్ ప్రింట్ చేయి, లేకపోతే వై ప్రింట్ చేయి. అవునా. సింపుల్ మ్యాథమెటిక్స్ నువ్వు దగ్గర రండి తల్లి. సో అబ్సల్యూట్గా రెండిట్లో పెద్ద నెంబరే ప్రింట్ అయింది. ఓకే. సో దీన్ని కాస్త కాంప్లికేట్ చేద్దాం. సింపుల్గా కాస్త కాంప్లికేట్ ఏంటంటే 2 నెంబర్స్ కూడా నేను స్టాటిక్గా ఇవ్వకూడదు. డైనమిక్గా యూజర్ దగ్గర నుంచి తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? సింపుల్గా ఇన్పుట్ ఎంటర్ యువర్ నంబర్. నాకు తెలుసు మీలో కొంతమంది నేనేదో ఎర్రర్ రాస్తున్నానని గమనిస్తూ ఉండొచ్చు. ఎంటర్. నేను ఆ ఎర్రర్ చెప్పే ముందు మీలో ఎంతమంది కింద కామెంట్ సెక్షన్లో ముందే రాస్తారు అని నేను వెయిట్ చేస్తాను. నిజాయితీగా ఆడాలి రే. తప్పు నేను మొత్తం చెప్పేశాక నాకు తెలుసు అంటే బాగోదు. నేను ఒక తప్పు రాస్తానా, మీలో ఎంతమంది చేస్తారో చూస్తా. సెకండ్ నంబర్, ఫస్ట్ నంబర్.
ఇది పిల్ల పువ్వు ఎర్రరో నాకు తెలుసు, ఇలాంటి దాని కొంచెం నేను కామెంట్ చేయను, అలా మనం కొంచెం మనం ఎక్కువ అనుకోకూడదు. తప్పు, చాలా పెద్ద తప్పు అది. ఓకే, సో ఇప్పుడు ఆన్సర్ వస్తుందా రాదా? సింపుల్ ఆన్సర్ వస్తుందా రాదా? లెట్స్ చెక్. ఫస్ట్ నెంబర్ 20, సెకండ్ నెంబర్ 10. ఆన్సర్ ఎంత రావాలి? 20 కదా, 20 వచ్చింది. బట్ నా సింపుల్ క్వశ్చన్, మీకు చాలా సింపుల్ క్వశ్చన్ ఒకటి చెప్తున్నా. ఇప్పుడు ఈ ఈ ఎక్స్ ఏదైతే ఉందో, ఈ వై ఏదైతే ఉందో అది అవుతుందా, దీని కింద నేను సింపుల్గా ఒకటి ఇలా ప్రింట్ చేస్తున్నా. ప్రింట్ టైప్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ ఒక టైప్ ఒకసారి ప్రింట్ చేస్తా. ఐ వాంట్ టు నో ద టైప్ ఆఫ్ ఎక్స్. మీరు గమనిస్తున్నారా? స్ట్రింగ్ ఏదే, ఇది స్ట్రింగ్. అంటే నువ్వు ఇందాక అనుకునేటట్టు 20ని 10తో కంపేర్ చేసి అర్థమవుతుంది. 20 ఖచ్చితంగా 10 కన్నా ఎక్కువే కాబట్టి 20 ప్రింట్ చేయలేదు. అది 20ని ఒక స్ట్రింగ్లా తీసుకుంది. అది అర్థమవుతుంది. 20ని ఒక స్ట్రింగ్లా తీసుకుంది, 10ని ఇంకొకటి స్ట్రింగ్లా తీసుకుంది. ఆ రెండింటిని కంపేర్ చేసి ఏదో ఒక బేసిక్ మీద 20 పెద్దది అదవుతుంది, ఒక స్ట్రింగ్. దాని దృష్టిలో అది ఒక స్ట్రింగ్. ఇప్పుడు అదవుతుందా? ఈ 10 ఒక స్ట్రింగ్ని కంపేర్ చేసింది అక్కడ, నాట్ ఇంటీజర్స్. బట్ అబ్సల్యూట్గా తప్పు ప్రాసెస్ కదమ్మా ఇది, అవునా కదా? ఇప్పుడు స్ట్రింగ్ కంపారిజన్ గట్టే నువ్వు అంత బ్రెయిన్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాట్ ఎవర్, అది నీకు అవసరం లేదు సింపుల్గా. ఇప్పుడు అర్థమవుతుందా? బట్ నేను నీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే స్ట్రింగ్ని కాదు ఇక్కడ నువ్వు చేయాల్సింది, కంపారిజన్ ఇంటీజర్ని. నీకు తెలిసే ఉంటుంది అనుకున్నాను, చాలామంది ఆల్రెడీ కనిపెట్టేసి ఉండుంటారులే. నేనేదో ఏదో ఏదో పెద్ద ఏదో చెప్పేస్తున్నట్టు ఫీల్ అయిపోతున్నాను, నా ఫీలింగ్. ఇప్పుడు 20 అమ్మా అదే 20 10. ఇప్పుడు ఆన్సర్ 20నే వచ్చింది అండ్ టైప్ ఇంట్. అర్థమైందా? మనకి టైప్ ఇంటీజర్ కావాలి, అర్థమవుతుందా? సో ఏం చెప్పాలనుకున్నా అర్థమైంది కదా. ఇప్పుడు స్ట్రింగ్ కంపారిజన్ ఎలాగా, అది అలాగా ఇది అలాగా, దాంట్లో డీప్ డైవ్ చేయొద్దు. ప్రెజెంట్ మనం బేసిక్స్ నేర్చుకుంటున్నాం. ఓకే, సో అందుకే నేను మీకు 20ని 10ని ఎలా కంపేర్ చేసి ఆ సోదంతా చెప్పట్లేదు. ఓకే, బట్ యూ అండర్స్టాండ్ నో. సింపుల్, ఇంటీజర్ ఇన్పుట్ తీసుకున్నా, ఇంకొక ఇంటీజర్ ఇన్పుట్ తీసుకున్నా, ఆ రెండింటిలో ఏది పెద్దదో తీసుకున్నా. ఓకే, నాకు ఇంకొక 3వ క్వశ్చన్ చేయాలని ఉంది. అదేంటంటే యూజర్ దగ్గర నుంచి నేను 3 నెంబర్లు తీసుకుంటాను ఈసారి. యూజర్ దగ్గర నుంచి నేను 3 నెంబర్లు తీసుకుంటాను. 3 నెంబర్లు తీసుకున్నాక ఆ 3 నెంబర్లో ఏది పెద్ద నెంబరో నాకు తెలుసుకోవాలి. నేను సి లాంగ్వేజ్ చేసేటప్పుడే చెప్పా, మళ్ళీ సి లాంగ్వేజ్ చెప్తావేంద్ర ఎర్రినా అనుకోవచ్చు, బట్ వాట్ ఎవర్. ఓకే, 3 నెంబర్లు అప్రోచ్ ఏమనుకుంటున్నారు? ఒకసారి ప్రాసెస్ ఆలోచించండి. అప్రోచ్ ఏమనుకుంటున్నారు 3 నెంబర్లు చేసినప్పుడు? మీరు ఇలా చెప్పొద్దు, లైక్ యూనో ఏ గ్రేటర్ దాన్ బి. ఇది లాస్ట్లో చేద్దాం అబ్బా. ఇది నేను మీకు లాజికల్ ఆపరేటర్స్ కూడా చెప్పాలి లాస్ట్లో. ఇప్పుడు చేస్తాను అనుకోండి, మీ బొరప చెక్కిపోద్దు. ఓకే, లాస్ట్లో చేద్దాం. వీడియో ఖచ్చితంగా ఇది నేను చేస్తా, లాస్ట్లో చేస్తా. ఓకే, నాట్ ఎట్ ఆల్ ఇన్ ఇష్యూ. సో ఇప్పుడు మనం ఎల్స్ అయితే అయిపోయింది కదా, ఇదైతే క్లారిటీ వచ్చింది కదా. ఇఫ్ ఎల్స్ ఎగ్జాక్ట్గా ఎలా వర్క్ అవుతున్నాయో. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎల్ఇఫ్. అసలు ఎల్ఇఫ్ అంటే ఏంటంటే, ఇప్పుడు నీకు ఏదో ఒక సందర్భంలో ఒక ఫీలింగ్ ఒకటి, అంటే ఇందాక చెప్పాను కదా, ఒక సినిమానే అనుకో, అదవుతుంది. ఒక సినిమానే ఉందనుకో, అప్పుడు ఏముంది, ఆ సినిమా హిట్ అయితే చేస్తా, ఆ సినిమా హిట్ అవ్వకపోతే చేయను, వెళ్తా లేకపోతే వెళ్ళను, అంతేనా? 2 సినిమాలు ఉండేటప్పుడు కండిషన్స్ కాస్త ఎక్కువ అవ్వచ్చు కదా, అవునా కదా? సో ఇప్పుడు ఈ సినిమా కనుక ఆ సినిమా కంటే ఎక్కువ హిట్ అయితే నేను ఈ సినిమాకి వెళ్తాను, అవునా? లేదు, ఈ సినిమా కనుక ఆ సినిమా కన్నా ఎక్కువ హిట్ అయితే నేను ఈ సినిమాకి వెళ్తాను. బట్ 2 సినిమాలు కనుక ఒకేలా ఉంటే నేను ఏ సినిమాకి వెళ్ళను. అది నీ ఫీలింగ్ అనుకో, అదవుతుంది, అది నీ ఫీలింగ్. లేకపోతే 2 సినిమాలకి వెళ్ళిపోతాను, మనకి పిచ్చ సినిమా అంటే. ఓకే, సో క్వశ్చన్ అర్థమైందా? సో ఇప్పుడు ఫస్ట్ సినిమా కనుక సెకండ్ సినిమా, నీ అమ్మ ఫస్ట్ సినిమా కాదు, ఫస్ట్ది సెకండ్ కన్నా బాగుందనుకో ఫస్ట్ దానికి వెళ్తా, సెకండ్ది ఫస్ట్ కన్నా బాగుందనుకో సెకండ్ దానికి వెళ్తా, 2 బాగున్నాయి అనుకో రెండింటికి వెళ్ళిపోతా, అవునా? అంటే ఒకే కంపారిజన్ అవ్వట్లేదు, అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మనం కరెక్ట్గా గమనిస్తే ఏకి బీకి కంపేర్ చేస్తున్నావు, ఇది ఎలా అయితే ఒకటి చేస్తా, ఎల్స్ ఇంకొకటి చేస్తా. బట్ 2 ఈజ్ ఈక్వల్స్ అయితే ఇంకోటి కూడా చేస్తాను నేను. ఇక్కడ నీకు 3 కండిషన్స్ దొరుకుతున్నాయి, అర్థమవుతుంది. బట్ ఇఫ్ ఎల్సే ఉన్నాయి కదా, 3వ కండిషన్ ఎలా పెట్టవచ్చు అంటే ఎల్ఇఫ్ అంటే మీనింగ్ ఏంటంటే ఎల్స్ ఇఫ్. సి లాంగ్వేజ్లో దాన్ని ఎల్స్ ఇఫ్ అంటారు, ఇక్కడ మనం ఎల్ఇఫ్ అంటాం, అర్థమవుతుందా? సి లాంగ్వేజ్లో కూడా ఎల్ఇఫ్ ఏదో బొక్క. సో ఇప్పుడు ఎల్సిఫ్, అది ఎల్ఇఫ్. ఎక్కువ లాంగ్వేజ్లు ఒకేసారి నేర్చుకుంటుంటే అంతే అవుతారు.
ఓకే వాటెవర్. సో మనకి ఏంటంటే ఈ ఎల్ఇఫ్ అంటే ఏంటంటే లైక్ ఎల్సిఫ్ లాగా. అంటే ఫస్ట్ మనం ఈ ఇఫ్ చెక్ చేస్తాం, అవునా? ఒకవేళ కనుక ఈ ఇఫ్ అనేది రాంగ్ అయితే ఏంది కరెక్ట్ విను, ఒకవేళ ఈ ఇఫ్ కనుక రాంగ్ అయితే అప్పుడు ఈ ఇఫ్ చెక్ చేస్తాం, అదవుతుందా? ఒకవేళ ఈ ఇఫ్ కూడా రాంగ్ అయితే అప్పుడు ఎల్స్లోకి వెళ్తుంది. యూర్ అండర్స్టాండింగ్ మై పాయింట్? సో ఇక్కడ ఏంటంటే ఎల్ఇఫ్ అనేది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే ఫస్ట్ ఎప్పుడు మేజర్ కండిషన్ ఇదే, ఫస్ట్ చెక్ చేసిన ఇదే కండిషన్. ఇది తప్పైతే అప్పుడు ఈ కండిషన్ చెక్ చేస్తాం. ఇది తప్పైతే డైరెక్ట్గా ఏదో ప్రింట్ చేసాము, ఇది తప్పైతే ఈ కండిషన్ చెక్ చేస్తాం, అర్థమవుతుందా? ఇది కూడా తప్పైతే అప్పుడు ఈ కండిషన్ చెక్ చేస్తాం, అర్థమవుతుందా? సో ఎల్ఇఫ్ అంటే అంతే అబ్బా, అంతకుమించి చేయట్లేదు. సరదాగా ఒక క్వశ్చన్ కూడా చేసి చూద్దాం, పోయేదేముంది? మహా అయితే 5-6 నిమిషాలు నేర్చుకోవడం తప్ప పోయేదైతే చేయట్లేదుగా, వాట్ ఎవర్. సో ఇప్పుడు మనం ఏంటంటే లైక్ ఇప్పుడు యా, సో మనం రెండు ఇంటీజర్స్ తీసుకుంటున్నాం, అదొక రెండు ఇంటీజర్స్ ఏం చెప్తున్నాయంటే రేటింగ్ ఆఫ్ ది మూవీ. ఫస్ట్ ఇంటీజర్ ఏమో లైక్ యూనో మొన్న రీసెంట్గా రిలీజ్ అయిన 2 సినిమాలు రేటింగ్ చేసుకుందాం. ఒకటి డబుల్ స్మార్ట్, ఇంకొకటి మిస్టర్ బచ్చన్. ఈ 2 సినిమాలు వచ్చాయి కదా. సో ఈ 2 సినిమాల యొక్క రేటింగ్ అనుకో, అర్థమవుతుందా? ఇప్పుడు మనం ప్రాపర్ ఒక మంచి చిన్న బాగుంటుంది వినండి అంతే. ఎంటర్ ద రేటింగ్ ఆఫ్ డబుల్ స్మార్ట్ మూవీ. ఓకే, అవునా? ఇదేంటంటే ఎంటర్ ద రేటింగ్ ఆఫ్ మిస్టర్ బచ్చన్ మూవీ. ఓకే, సో ఇప్పుడు ఈ 2 సినిమాల యొక్క రేటింగ్ ఇస్తున్నా. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఒకవేళ కనుక ఏంది ఇది నేను మొత్తం తీసేస్తా, నాట్ ఏ ప్రాబ్లం, మళ్ళీ రాస్తా. జీబార్థకం ఎక్కువ ఉండొచ్చు, బట్ అప్పుడప్పుడు తగ్గుతుంది అది. ఒకవేళ కనుక ఇస్మార్ట్ శంకర్ యొక్క రేటింగ్ దీని పేరు ఇస్మార్ట్ శంకర్, ఓకే, అండ్ దీని పేరు మిస్టర్ బచ్చన్ ఎం. ఓకే, సో ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ కనుక మిస్టర్ బచ్చన్ కన్నా బాగుంటే అంటే రేటింగ్ ఎక్కువ ఉంటే అప్పుడు నేనేం చేస్తా, సింపుల్గా ప్రింట్ ఐ విల్ గో టు ఇస్మార్ట్ శంకర్ మూవీ. ఓకే, ఎల్ఇఫ్ ఏంటంటే ఒకవేళ రెండు కనుక సేమ్ అయిపోతే, అదే ఒకవేళ రెండు కనుక సేమ్ అయిపోతుంది, నువ్వు ఇక్కడ I<M అని కూడా రాసుకోవచ్చు. ఎల్స్లో నువ్వు రెండు కనుక సేమ్ అయితే ఆ కండిషన్ కూడా రాసుకోవచ్చు, అర్థమవుతుందా? బట్ ఇన్ జనరల్ ఈక్వల్ టు ఎప్పుడు కూడా ఎక్కడ దగ్గర కండిషన్లో స్పెసిఫిక్గా రాస్తారు. దట్ ఈస్ ఏమంటారు, ఒక సాంప్రదాయంగా వచ్చేసింది. నథింగ్ లైక్ ఇట్ ఈస్ మ్యాండేటరీ. నువ్వు ఈ I=M ఏదైతే ఉందో అది ఎల్స్లో పెట్టేసుకొని I<M అని ఎల్సిఫ్లో పెట్టుకోవచ్చు. బట్ వాట్ ఎవర్ నేను ఎలా రాస్తున్నా అంటే మీలో కొంతమంది కనిపించవచ్చు, ఎందుకు ఇక్కడ నేను ఇలా రాసిన I<M అని ఇక్కడ ఎందుకు రాసి ఉండకూడదు, ఎల్స్లో నేను దీని యొక్క కండిషన్ ఎందుకు పెట్టుండకూడదు అని. ఎవరికైనా డౌట్ వస్తే అప్పుడు నేను చెప్పింది ఆలోచించండి, ఎవరైనా డౌట్ రాకపోతే వదిలేయండి, దరిద్రం పేడా పోయిద్ది. ఓకే, సో ఇప్పుడు ఒకవేళ రెండు కనుక సేమ్ అయితే నేనేం చేస్తా, ఐ విల్ go to both the movies. ఓకే కదా సార్? నెక్స్ట్ ఎల్స్లో ఏంది, ఐ విల్ గో టు మిస్టర్ బచ్చన్ మూవీ. ఓకే, సో ఇప్పుడు ఒక క్లారిటీగా అర్థమైందా ఏం జరుగుతుందని? ఎల్ఇఫ్ ఎల్స్. ఓకే, క్లియర్ సార్. ఇప్పుడు నేను ఏ సినిమాకి వెళ్తాను అన్నది మేజర్ డౌట్, నాకే డౌట్ కొంది నేను అసలు ఏ సినిమాకి వెళ్తానని. ఎంటర్ ద రేటింగ్ ఆఫ్ డబుల్ స్మార్ట్ మూవీ. 5కి ఎంత ఇవ్వాలి? నేను సినిమా చూడలేదు, బట్ ఒక 3 వేసుకుందాం. ఎంటర్ ద రేటింగ్ ఆఫ్ 2 సార్లు ఇచ్చానా? ఓకే, ఎంటర్ ద రేటింగ్ ఆఫ్ మిస్టర్ బచ్చన్ మూవీ. ఇది కూడా నేను సినిమా చూడలేదు, బట్ రేటింగ్స్ చాలా దారుణంగా అయినా కాబట్టి అయినా సార్ 2.9 వేసుకుందాం. ఓకే, 2.9 ఎందుకు 2, ఎందుకంటే ఇది ఒక ఇంటీజర్ కదా, ఎలాగో మళ్ళీ 2లోనే తీసుకుంటుంది. ఓకే, సో ఇప్పుడు ఐ విల్ గో టు ఇస్మార్ట్ శంకర్ మూవీ. అవునా? అంతే కదా, డబుల్ స్మార్ట్ యొక్క రేటింగ్ బాగుంది. ఓకే, అర్థం చేసుకోవడం కదా, ఏం కష్టమేం కాదు, మహాభారతం అంతకన్నా కాదు. సో ఇప్పుడు నేను కనుక ఈ రెండుకి కనుక
ఇది రెండే ఇది రెండే ఇస్తే ఐల్ గో టు బోత్ మూవీస్. బట్ నేను ఏంటంటే ఐల్ నాట్ గో టు ఎనీ మూవీ. దట్ ఈస్ మై ఒపీనియన్ అంతే. బట్ ఇక్కడ రాయలేను అలాగా. ఐ డోంట్ వాంట్ టు రోస్ట్ ఎనీబడి. ఓకే, బట్ చాలా కష్టపడి తీస్తారు కదా మూవీస్, వాళ్ళు ఎలా రోస్ట్ చేస్తాం. ఓకే, వాట్ ఎవర్, యూ అండర్స్టాండ్ ద బేసిక్ కాన్సెప్ట్, రైట్? సో ఇప్పుడు మనం ఇక్కడ ఇంటీజర్స్ అడుగుతున్నాం, ఎలా అడగాలో మీకు తెలుసు, ఇది కాదు ఇది ఎలా అడగాలో మీకు తెలుసు. అండ్ దాని తర్వాత ఇఫ్ మనకి తెలుసు, అర్థమవుతుంది. ఇఫ్ యొక్క యూజ్ ఏంది, ఈ కండిషన్ చెక్ చేయడానికి. ఈ ఐ అనేది దీనికన్నా ఎక్కువ కాదా అని ఒక కండిషన్ చెక్ చేయడానికి. ఆ కండిషన్ కానీ ఒక్కొక్కరు ట్రూ అయితే ఇందులోకి వెళ్ళింది. ఈ స్మార్ట్ శంకర్ మూవీ హిట్, ఈ స్మార్ట్ శంకర్ మూవీకి నేను వెళ్తున్నాను అని ప్రింట్ అవుతుంది. అండ్ ఒక్కసారి ఇది ప్రింట్ అయిపోయాక మళ్ళీ ఇఫ్ ఎల్స్ చెక్ చేయదు, అందులోకి వచ్చే సమస్య లేదు. ఇఫ్ అయిపోయిందా డైరెక్ట్గా ఎగ్జిట్ అయిపోద్ది, లేకపోతే ఎల్ఇఫ్లో అయిపోయింది డైరెక్ట్గా ఎగ్జిట్ అయిపోద్ది. మూడిట్లో ఏదో ఒకటే. అదో ఇది ఒకవేళ కరెక్ట్ అయితే ఇది మిగతా చెక్ కూడా చేయదు, ఎల్ఇఫ్ చెక్ కూడా చేయదు. ఓకేనా? అండ్ ఒకవేళ ఇఫ్ కనుక రాంగ్ అయితే అప్పుడు ఎల్ఇఫ్లోకి వెళ్ళి ఎల్ఇఫ్ కండిషన్ చెక్ చేస్తుంది. అది కూడా రాంగ్ అయితే అప్పుడు ఎల్స్లోకి వెళ్ళి ఉన్నదాన్ని ప్రింట్ చేస్తుంది. ఓకే, సో మీ అందరికీ కూడా ఒక బేసిక్ ఏంది ఎంత బాగా చెప్పాక. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ ఇఫ్ ఎల్స్ మూడు కూడా పిచ్చ క్లారిటీ వచ్చింది కదా. పిచ్చ క్లారిటీ, అసలు చిన్న క్లారిటీ కూడా కాదు. నెక్స్ట్ ఇప్పుడు లాజికల్ ఆపరేటర్స్. దీని తర్వాత నేను అప్పుడు చెప్పిన క్వశ్చన్ చేసేసి సెషన్ ఎండ్ చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే, సో ఇప్పుడు యూనో సేమ్ కండిషన్స్ ఎక్కువైపోయాయి అనుకో, ఏదో ఒకటి యూనో ఇప్పుడు నీకు ఒకేసారి రెండు కండిషన్స్ చెక్ చేయాలి. అంటే ఏంటంటే సినిమా హిట్ అవ్వాలి, మీ నాన్న పర్మిషన్ ఇవ్వాలి. ఈ రెండు ఏ క్షణం అయితే జరుగుతాయో ఆ క్షణం నువ్వు సినిమాకి వెళ్తావు, లేకపోతే వెళ్ళవు. అవునా? సినిమా హిట్ అయింది, నాన్న పర్మిషన్ ఇవ్వలేదు, నువ్వు సినిమాకి వెళ్ళవు. నాన్న పర్మిషన్ ఇచ్చాడు, సినిమా హిట్ అవ్వలేదు, నువ్వు అయినా సినిమాకి వెళ్ళవు. అవునా? నాన్న పర్మిషన్ ఇవ్వలేదు, సినిమా కూడా హిట్ అవ్వలేదు, అయినా నువ్వు సినిమాకి వెళ్ళవు. అంటే ఈ 4 కేసులు నువ్వు ఒకే ఒక కేసులో వెళ్తున్నావు. ఎప్పుడు నాన్న పర్మిషన్ ఇవ్వాలి, సినిమా కూడా హిట్ అవ్వాలి. ఇది ఎక్కడో ఏదో సెమీ కండక్టర్స్లో లేకపోతే ఏదో ఇంటర్లో 10th చూసుంటాం కదా, ఏదో లైక్ యూనో నాట్ ఆపరేటర్, ఎండ్ ఆపరేటర్, ఆర్ ఆపరేటర్ ఖచ్చితంగా చూసుంటావు. అబ్బా చూడలేదని మాత్రం చెప్పకబ్బా, చూసే ఉంటావు. ఎండ్ ఆపరేటర్ అంటే ఏంది, రెండు కూడా లైక్ ఎప్పుడైతే హై వోల్టేజ్ ఉంటుందో అప్పుడే మనకి హై వోల్టేజ్ వస్తుంది, మిగతా అన్ని కండిషన్స్లో కూడా లో వోల్టేజ్ వస్తుంది. ఓకే, గుర్తులేదా? ఎందుకు అలా చూస్తున్నావు? గుర్తులేదా? ఓకే, ఇట్ హ్యాపెన్స్. ఆర్లో ఒకళ్ళు గుర్తున్న వాళ్ళకి మళ్ళీ గుర్తు చేస్తాను. ఆర్లో ఉంటే మాత్రం ఇటు హై వోల్టేజ్, ఇటు హై వోల్టేజ్ ఉందనుకో, అప్పుడు హై వోల్టేజ్ వస్తుంది. ఇటు హై వోల్టేజ్, ఇటు లో వోల్టేజ్ ఉన్న అప్పుడు కూడా హై వోల్టేజ్ వస్తుంది. ఇటు హై వోల్టేజ్, ఇటు లో వోల్టేజ్ ఉంటే అప్పుడు కూడా హై వోల్టేజ్ వస్తుంది. ఇటు లో వోల్టేజ్ ఉంటే అప్పుడే లో వోల్టేజ్ వస్తుంది. ఇటు బొరపిచ్చెక్కిపోవడం, ఇటు బొరపిచ్చెక్కిపోవడం అయిపోతే మీ బొరపిచ్చెక్కిపోద్ది. ఐ కెన్ అండర్స్టాండ్. నేను చెప్పిందే తేడాగా ఉందో లేకపోతే మీరు విన్న తేడాగా ఉందో తెలియదు, కానీ చాలా కన్ఫ్యూజన్గా ఉంది నేను మాట్లాడిన మాటలు. బట్ వాట్ ఎవర్, మనం ఏంటంటే ఇంటర్లో గుర్తున్న వాళ్ళకి బాగానే చెప్పింది అర్థం అవుద్ది, లేకపోయినా సరే నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం. నేను చెప్తాగా, నేను ఉన్నది అందుకేగా. ఓకే, సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు కొన్నిసార్లు రెండు కండిషన్స్ చెక్ చేయాలి కదా. ఇందాక చెప్పినట్టు ఈ కండిషన్ ట్రూ అవ్వాలి, ఆ కండిషన్ ట్రూ అవ్వాలి. రెండు కండిషన్స్ ఎప్పుడైతే ట్రూ అయితే అప్పుడు మాత్రం నువ్వు పని జరగాలి, అప్పుడు మాత్రం నువ్వు యాక్షన్ చేస్తావు అన్న సందర్భం వచ్చినప్పుడు నువ్వు సింపుల్గా ఈ ఎండ్ ఆపరేటర్ వాడతావు. అర్థం? అప్పుడు సింపుల్గా ఎండ్ ఆపరేటర్ వాడతావు. అర్థం? అక్కడ ఏంటంటే ఇక్కడ ఏ అనేది బీ కన్నా ఎక్కువై ఉండాలి, సి అనేది ఖచ్చితంగా ఏ కన్నా ఎక్కువై ఉండాలి. అదవుతుంది. ఈ రెండు యాక్షన్ అయితే జరుగుతాయో అప్పుడే అప్పుడే ఇది, లేకపోతే అసలు ప్రింట్ అవ్వదు, లోపలికి వెళ్ళదు. అదవుతుందా? సేమ్ అది ఆర్ ఆపరేటర్ చూస్తే ఆర్ అంటే ఏంది, ఇది జరిగినా పర్లేదు, అది జరిగినా పర్లేదు. అవునా? అంటే నీ ఫీలింగ్ ఏంటంటే సినిమా హిట్ అయిపోతే నేను వెళ్ళిపోతా, డాడీ పర్మిషన్ గురించి పట్టించుకోను. డాడీ పర్మిషన్ ఇచ్చారా, సినిమా హిట్ అయినా ఫట్ అయినా పర్లేదు, ఖచ్చితంగా వెళ్ళిపోతా. డాడీ పర్మిషన్ ఇచ్చారు, సినిమా హిట్ అయితే అప్పుడు కూడా వెళ్ళిపోతా. అంటిల్ అన్లెస్ డాడీ పర్మిషన్ ఇవ్వలేదు, సినిమా కూడా హిట్ అవ్వలేదు, అప్పుడు మాత్రమే వెళ్ళను. అంటే రెండు కూడా నెగిటివ్ కేసెస్లో మాత్రమే వెళ్ళను. మిగతా ఆర్ అంటే అదే కదా, ఈ రెండిట్లో ఏ ఒక్క కండిషన్ ట్రూ అయినా సరే నేను వెళ్ళిపోతా. రెండిట్లో ఒక్క కండిషన్ ట్రూ అయినా సరే నేను ఎగ్జిక్యూట్ చేసేస్తాను ఈ లైన్. అవునా? అండ్ నాట్ అంటే ఏంది, నథింగ్. ఇప్పుడు లైక్ ఇది ఒక కండిషన్ కదా, ఈ కండిషన్ ఒక రివర్స్. అర్థమవుతుంది? ఈ కండిషన్ ఒక రివర్స్. సినిమా హిట్ అయితే అంటే ఈ కండిషన్ ఏంది, సినిమా హిట్ అయితే అని రాసింది. నాట్ అంటే ఇదబ్బా, అదవుతుంది. నాట్ అంటే అక్కడ రాసిన కండిషన్కి ఇది ట్రూ అనుకో, ఫైనల్గా ఇది మొత్తం ఫాల్స్ అవుద్ది. అదవుతుందా? ఇది ఫాల్స్ అనుకో, ఇది మొత్తం ట్రూ అవుద్ది. ఇది ఎగ్జాక్ట్గా ఈ మిస్టర్ బచ్చన్ స్మార్ట్ శంకర్ ఎలా కలపాలి అర్థం కాలేదు ఈ సినిమాలు గట్ట, అందుకే డైరెక్ట్గా ఇలా చెప్పేస్తాను. ఓకేనా? సో ఇది ఫాల్స్ అయితే ఇది మొత్తం ట్రూ అవుద్ది,
ఇది ట్రూ అయితే ఇది మొత్తం ఫాల్స్ అవుద్ది అంతే. నాట్ అంటే తెలిసిందే కదా, ఇది క్యాప్ ఉంటుంది సెమీ కండక్టర్స్లో గట్ట ఇలా క్యాప్. అండ్ అంటే ఇది ఉంటుంది, అదవుతుందా? ఆర్ అంటే ఇలా ఉంటుంది, ఏంటి ఏం గుర్తులేదా? సరే పోనే. సో బట్ అది అది సెమీ కండక్టర్స్లో ఉన్నవి, ఇంకా మిగతా ప్లేస్లో ఉన్నది గుర్తుంటే ఏంటి, గుర్తు లేకపోతే ఇక్కడైతే మనకు బాగా గుర్తొచ్చింది కదా. ఎండ్ అంటే ఏంది, రెండు ఖచ్చితంగా ట్రూ అవి ఉండాలి. ఆర్ అంటే ఏ ఒక్కటైనా పర్లేదు, రెండు అయితే మరీ మంచిది, అప్పుడు ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ చేస్తా. నాట్ అంటే ఇది ఏదైతే ఉందో దానికి రివర్స్, ఇది ఫాల్స్ అయితే మొత్తం ట్రూ అవుద్ది, ఇది ట్రూ అయితే మొత్తం ఫాల్స్ అవుద్ది. ఓకే, సో ఇప్పుడు సింపుల్గా ఏం లేదు, లైక్ యూనో సేమ్ అదే విధంగా ఇక్కడ మనం రాసేసుకోవచ్చు. బట్ యూనో ఐ జస్ట్ వాంట్ టు డూ దట్ సమ్. ఇప్పుడు ఆ సమ్ చేద్దాం. ఓకే, నా సమ్ చేద్దాం. ఆ సమ్ ఏంటంటే 3 నంబర్లు యూజర్ నీకు ఇచ్చాడు. అతను యూజర్ నీకు 3 నంబర్లు ఇచ్చాడు. 3 నంబర్లు ఇచ్చాడు కాబట్టి నువ్వు సింపుల్గా చేయాల్సింది ఏంటంటే ఈ 3 నంబర్లో ఏది పెద్ద నంబరు నువ్వు కనిపెట్టాలి. నాకంటే వేగంగా కనిపెడితే మరీ మంచిది, కనిపెట్టకపోయినా సార్ నాట్ ఏ ప్రాబ్లం, ట్రై చేయండి ఒకసారి. ఒకవేళ రాకపోతున్నా సార్ నాట్ ఎట్ ఆల్ ప్రాబ్లం, ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పలేదు కదా అబ్బా దేని మీద. సో వాట్ ఎవర్. సో ఇప్పుడు ఈ డబుల్ స్మార్ట్ మీద ఏమైనా చేద్దామా? 3 నంబర్లు ఎందుకు, 3 సినిమాలు. ఎస్, 3 సినిమాలు. ఈ 3 సినిమాల్లో ఏ సినిమాకి మనం వెళ్తాం అన్నది మ్యాటర్. అదవుతుందా? సినిమాలు అయితే బొరపు చెక్కిపోవట్లేదు కదా, కొద్దిగా గొప్ప ఐడియా ఉంది కదా. 3 నంబర్లో ఏది పెద్ద నెంబర్ అన్నా సరే, 3 సినిమాల్లో ఏ సినిమాకి వెళ్తామన్నా సరే రెండు ఒకటే కదా అబ్బా. వాట్ ఎవర్, నథింగ్ టు కన్ఫ్యూజ్. ఓకే, సో రేపు ఏ సినిమా, నానిది కదా సినిమా పేరు, సరిపోదా శనివారం. ఎస్, అండ్ దాని యొక్క రేటింగ్, ఎంటర్ ద రేటింగ్ ఆఫ్ సరిపోదా శనివారం. శనివారం, ఐ హోప్ స్పెల్లింగ్ ఈజ్ కరెక్ట్, రాంగ్ అయినా సరే ఏమవుద్దిలే. సో ఇప్పుడు నీకు 3 సినిమాలు ఒక రేటింగ్ వచ్చాయి, 3 సినిమాలు ఒక రేటింగ్ వచ్చాయి. నువ్వు ఇందులో ఇప్పుడు ఏ సినిమాకి వెళ్తావు అన్నది. నువ్వు వెంటనే నేను నాని ఫ్యాన్, సరే నాని సినిమాకి వెళ్ళిపోతాను, ఏ సినిమా హిట్ అయిందంటే నేనేం చేయలేను, రేటింగ్ బట్టి మనం వెళ్ళాలి. ఓకే, సో ఇప్పుడు ఏ సినిమాకి వెళ్ళాలంటే చాలా సింపుల్. నేను ఇస్మార్ట్ శంకర్ సినిమాకి ఎప్పుడు వెళ్తాను? ఐ విల్ గో టు ఇస్మార్ట్ శంకర్ మూవీ ఓన్లీ వెన్ ఇస్మార్ట్ శంకర్ మూవీ మిస్టర్ బచ్చన్ కన్నా బాగుండాలి, అండ్ ఇస్మార్ట్ శంకర్ మూవీ సరిపోతే శనివారం కన్నా బాగుండాలి. అవునా? అంటే ఇది జరగాలి, అది జరగాలి, ఇది ప్రాసెస్ అవుతుంది కదా. ఈ సినిమా దానికన్నా బాగుండాలి, అండ్ దీనికన్నా కూడా బాగుండాలి. ఆ క్షణం మాత్రమే వెళ్తాను. అవునా? నేను మిస్టర్ బచ్చన్ సినిమాకి ఎప్పుడు వెళ్తాను? మిస్టర్ బచ్చన్ సినిమాకి ఎప్పుడు వెళ్తానంటే మిస్టర్ బచ్చన్ సినిమా ఇస్మార్ట్ శంకర్ కన్నా బాగుండాలి, అండ్ అదే సినిమా సరిపోదా శనివారం సినిమా కన్నా బాగుండాలి, అప్పుడు మాత్రమే వెళ్తాను. అవునా? ఎల్స్లో ఒకవేళ ఈ రెండు జరగకపోతే మీనింగ్ ఏంది? ఖచ్చితంగా సరిపోదా శనివారం బాగుంటుంది, ఆ సినిమాకి వెళ్తాను. నేను అబ్సల్యూట్గా నేను అదే చేస్తాను, అందులో డౌట్ లేదు. నేను బయట చెప్తున్నా, నాట్ ఇన్ దిస్ క్వశ్చన్. ఓకే, సో ఇప్పుడు యువర్ అండర్స్టాండింగ్ 3 నంబర్స్లో ఏది పెద్ద నెంబర్ అని చెప్పాలన్నా సరే మీనింగ్ ఏంటంటే 3 నంబర్లో కూడా దేని రేటింగ్ ఎక్కువ ఉండాలి. మీనింగ్ అదే, కొద్దిగా సేమ్ అదే, కొద్దిగా కాస్త ఇంట్రెస్టింగ్గా చేద్దామని ఇలా చెప్తున్నా. ఇంట్రెస్టింగ్ కాస్త పీక్స్కి వెళ్ళిపోయింది అనుకుంటే నేనేం చేయలేను, పైత్యం అనుకుంటే నేనేం చేయలేను. ఇంకా ఐ గ్రేటర్ దెన్ ఎమ్ ఏడిది. ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ మూవీ నేను ఎప్పుడు వెళ్తాను? ఎప్పుడైతే ఇస్మార్ట్ శంకర్ మూవీ మిస్టర్ బచ్చన్ కన్నా ఎక్కువ ఉండాలి, అండ్ ఇస్మార్ట్ శంకర్ మూవీ సరిపోదా శనివారం అమ్మ ఏడుంది ఇది, సరిపోదా శనివారం మూవీ కన్నా కూడా బాగుండాలి, అప్పుడు మాత్రమే నేను సినిమాకి వెళ్తాను. అర్థమవుతున్నా లాజికల్ ఆపరేటర్ ఎందుకు వాడుతున్నాను? ఈ రెండు జరగాలి, అప్పుడు మాత్రం నేను సినిమాకి వెళ్తాను. సరే, అది పక్కన పెడితే నెక్స్ట్ విషయం, ఇప్పుడు ఇది పక్కన ఈక్వల్స్ బొక్క ఉండవు మనకి. అర్థమవుతుందా? మనం మిస్టర్ బచ్చన్ సినిమాకి ఎప్పుడు వెళ్తాం? మిస్టర్ బచ్చన్ సినిమాకి ఎప్పుడు వెళ్తానంటే అది ఇస్మార్ట్ శంకర్ కన్నా బాగుండాలి, అండ్ మిస్టర్ బచ్చన్ సినిమా సరిపోదా శనివారం కంటే కూడా బాగుండాలి, విచ్ ఇస్ నాట్ పాసిబుల్ అనుకోండి, దట్ ఈస్ సెకండరీ. ఐ విల్ గో టు మిస్టర్ బచ్చన్ మూవీ. ఓకే, లేకపోతే ఇస్మార్ట్ శంకర్ అనేది రెండింటికన్నా బాగుంది, జరగలేదు. అదొక మిస్టర్ బచ్చన్ రెండింటికన్నా బాగోవడం కూడా జరగలేదు. ఇంకేముంది? వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ సరిపోదా శనివారం, ఆ సినిమాకి వెళ్తాను. ఎనీ డౌట్స్? అర్థమవుతుందా? ఇప్పుడు ఈ మూడిట్లో అయ్యి కనుక పెద్దదై ఉంటే ఖచ్చితంగా ఫస్ట్ కండిషన్ కరెక్ట్ అయ్యేది. అవునా? ఈ 3 నంబర్లో కరెక్ట్గా విను.
అంటే నువ్వు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది, అందుకే నీకు నార్మల్గా చెప్తున్నాయి. సరే సినిమాలు పక్కన పెడితే ఈ 3 నెంబర్లో అయ్యి కనుక పెద్దదయ్యి ఉంటే ఖచ్చితంగా ఫస్ట్ కండిషన్ కరెక్ట్ అయ్యేది. అవునా? ఫస్ట్ కండిషన్ ఖచ్చితంగా కరెక్ట్ అయ్యేది అయ్యి కన్నా పెద్ద అయ్యి ఉంటే. ఫస్ట్ కండిషన్ కరెక్ట్ అవ్వలేదంటే 3 నెంబర్లో అయ్యి అనేది పెద్దది కాదు. సో 3 నెంబర్లో ఎం అనేది కరెక్ట్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ఈ సెకండ్ కండిషన్ అనేది కరెక్ట్ అయ్యేది. అర్థమవుతుందా? అంటే ఇది కూడా కరెక్ట్ అవ్వలేదు, ఎల్స్ దాకా వచ్చామని మీనింగ్ ఏంది? ఎల్స్ దాకా మనం పొరపాటున వచ్చామంటే అయ్యి 3 నెంబర్లో పెద్దది కాదు, ఎం కూడా 3 నెంబర్లో పెద్దది కాదు, ఇంకొన్నది ఒకే ఒక ఆప్షన్ ఎస్ మాత్రమే పెద్దది. అందుకే వాళ్ళు గో టు సరిపోతే శనివారం మూవీ. సో ఇది పొట్టని తిప్పేస్తుంది. సో ఇప్పుడు డబుల్ స్మార్ట్ రేటింగ్ ఐ హోప్ 3, మిస్టర్ బచ్చన్ రేటింగ్ మైట్ బి 2, సరిపోతే శనివారం రేటింగ్ మైట్ బి 4. వాళ్ళు గో టు సరిపోతే శనివారం మూవీ. ఆఫ్ కోర్స్ అవునా? సో ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ బయాస్డ్ బ్రో, ఏదో అనుకోవద్దు, ఏదో సదా చుమ్మా చిన్న నమ్మకం అంతే, ఆ సినిమా హిట్ అవుద్దని, అంతకుమించి ఏ గుడ్డు లేదు. సో ఓకే వాట్ ఎవర్. సో యూ అండర్స్టాండ్ ద బేసిక్ కాన్సెప్ట్. అదవుతుందా? ఈ సినిమాల పిచ్చిలో పట్టుకెళ్ళిపోయి అసలు మీకు అసలు కాన్సెప్ట్ అర్థమైందా లేదా అనేది పక్కన పెట్టా. సో ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైందా? ఇఫ్ ఏంటో అర్థమైందా? కరెక్ట్గా గుర్తు చేస్తాను. ఇఫ్ ఏంటో అర్థమైందా? ఎల్స్ ఏంటో అర్థమైందా? ఎల్ఇఫ్ అంటే ఏంటో అర్థమైందా? ఎల్ఇఫ్ ఎప్పుడు వాడతాం? ఇఫ్ కనుక చెక్ చేసి కూడా అవ్వకపోతే మనం ఇంకా కండిషన్ చెక్ చేయాల్సిన అవసరం ఉంది అని నీకు అనిపిస్తే అప్పుడు ఎల్ఇఫ్ వాడతావు. అవునా? సో ఇప్పుడు ఒకే దాంట్లో ఒకటి జరగాలన్నా కూడా ఒకే కండిషన్ కాదు, 2-3 కండిషన్స్ ఒకేసారి ట్రూ అవ్వాలంటే అప్పుడు ఏం వాడాలి అర్థమైందా? ఎండ్. 2-3 కండిషన్స్ ఒకేసారి ట్రూ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ 2 కండిషన్లు ఏ ఒక్క కండిషన్ ట్రూ అయినా చాలు నేను ఇది ఖచ్చితంగా చేస్తా అన్నప్పుడు ఏం చేయాలి అర్థమైందా? ఆర్ వాడాలి. అవునా? అంతే కదా. నాట్కి అయితే జస్ట్ అది ఏంటారు ఒక సినారియో కాదు, అది ఇట్ ఈస్ జస్ట్ నీడ్. ఇదొక సినారియో. అవును, ఇదొక సినారియో. ఎండ్ ఆర్ అనేది ఒక సినారియో. నాట్ అనేది ఇట్స్ జస్ట్ నీడ్. అవును, ఇప్పుడు ఫాల్స్ని ట్రూ చేయడం, ట్రూస్ని ఫాల్స్ చేయడం జస్ట్ నీడ్. అవును, ఆ కండిషన్ ఇది కనుక అవుతే దాన్ని రివర్స్ అంటే జస్ట్ నీడ్, నథింగ్ మోర్ దాన్ దట్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. నో ఎనీ డౌట్స్ సింపుల్గా టైం స్టాంప్తో పాటు కింద కామెంట్ సెక్షన్లో పెట్టే. I'll definitely see and I hope you'll not get any doubt, ఎందుకంటే కొద్ది గొప్ప బాగా చెప్పారని నా ఫీలింగ్. ఓకేనా? సో దాట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ వీడియో అయితే ఇప్పుడైతే నచ్చిందని నా ఫీలింగ్. సో స్టార్టింగ్లో లైక్ చేయమని లేదు, ఏం చేయమని లేదు, ఇప్పటివరకు ఆగమన్నాను, ఇప్పటివరకు ఆగారు కదా, మరి ఇప్పుడైనా లైక్ చేయాలి కదా, తప్పు కదా. అండ్ చెప్పే ముందు ఏదైనా ఒక ఏదైనా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటే చాలా సింపుల్, ఒకటే జస్ట్ యూనో ఇన్పుట్స్ తీసుకో యూజర్ దగ్గర నుంచి. ఓకే, యూజర్ దగ్గర నుంచి నీకు నచ్చిన ఇన్పుట్స్ తీసుకొని సింపుల్గా నీకు నచ్చిన ట్విస్ట్లు పెట్టుకో. ఎందుకంటే నేను ఒక సింపుల్ ప్రాబ్లం చెప్తే నువ్వు చేయగలవు. నువ్వు హ్యాకర్ ర్యాంక్ వెబ్సైట్లోకి వెళ్ళి hackerrank.com అనే వెబ్సైట్, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి పైథాన్ సమస్య కండిషనల్ స్టేట్మెంట్స్ చాలా ఉంటాయి. అండ్ బట్ ఏంటంటే ఇలాంటివి కూడా ఇప్పటివరకు ఇవన్నీ కూడా నేను లిటరల్గా ఇవన్నీ కూడా నేను ఈ సెషన్ ముందు ఆలోచించినవి కాదు, ఇప్పటికిప్పుడు నాకు అనిపించినవి మీకు చెప్తున్నా. ఏమేం చెప్పాలని నేను డిసైడ్ అయినా కానీ ఎగ్జాంపుల్స్ ఎలాంటివి ఇవ్వాలని మీకు చెప్పలేదు, నేను అనుకోలేదు. అర్థమైంది? ఇవన్నీ కూడా ఇప్పటికిప్పుడు వచ్చినాయి. సో సేమ్ అదే విధంగా నంబర్స్ ఎక్కువ తీసుకోండి. ఈ నంబర్స్ ఎక్కువ తీసుకొని ఈ అన్ని నెంబర్స్లో ఏది పెద్ద నెంబర్ ఎలా కనుక్కోవాలి, లేకపోతే ఒక లీప్ ఇయర్, అర్థమవుతుంది? ఒక లీప్ ఇయర్, ఇప్పుడు ఒక ఇయర్ అనేది లీప్ ఇయరా కాదా, అర్థమవుతుందా? ఒక నెంబర్ అనేది 4తో డివిజిబుల్ అవుద్దా లేదా, ఒక నెంబర్ అనేది 3తో డివిజిబుల్ అవుద్దా లేదా, అవుతుందా? అంటే సంథింగ్ లైక్ కండిషన్స్. అంటే ఇప్పుడు 3తో డివిజిబుల్ అయితే నువ్వు ఇది ప్రింట్ చేస్తావు, అవ్వకపోతే ఇది ప్రింట్ చేస్తావు. ఇఫ్ ఆర్ ఎల్సే కదమ్మా, లేకపోతే కదబ్బా. అవునా? అదే కదా. సో ఏదో కండిషన్స్, నీకు నచ్చిన నెంబర్లు తీసుకో, దాన్ని నచ్చింది ఏదో చెయ్యి, అదవుతుంది, నచ్చింది ఏదో చెయ్యి, ఏదో కండిషన్ చేసుకొని నీకు ఎలా జరిగితే అది ప్రింట్ చేయాలి, లేకపోతే ఎలా జరిగితే అలా ప్రింట్ చేయాలి. ఆ ఏదో నువ్వు ఆలోచించుకో. అండ్ నువ్వు ఏ సమ్ చేస్తున్నావు అన్నది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పు, ఏ సమ్ నువ్వు చేస్తున్నావు అన్నది. ఎందుకంటే నేను చెప్తే ఒకటే చెప్తాను, నీ క్రియేటివిటీ బ్రెయిన్తో నువ్వు ఎన్నైనా తీసుకోవచ్చు, నేను ఎవడో ఆపేవాడు లేడు, అర్థమవుతుంది? లేకపోతే గూగుల్లోకి వెళ్ళి నచ్చినాను కొట్టు, ఎవడో అడిగేవాళ్ళు లేడు. ఓకే, ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ యూ టు ఎక్స్ప్లోర్. నేనైతే ఒక దారి మాత్రం తీసుకెళ్ళాలి తప్ప నేను స్పూన్ ఫీడ్ చేద్దామని అస్సలు అనుకోవట్లేదు, చేయడం మంచిది కూడా కాదు. అందుకే నేను ఎగ్జాక్ట్గా ఇదే సమ్ చేయండి నేను చెప్పట్లేదు, బట్ ఒక దారి అయితే చూపించాను. ఓకే, సో దాట్స్ ఆల్ ఫర్ టుడే. సో వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటే, సో స్టార్టింగ్లో చేయమని ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా చేయాలి మీరు. ఒక మంచి లైక్, ఓకేనా? చాలామంది అక్కడ వెయిట్ చేస్తున్నారు, నువ్వు లైక్ చేస్తే అక్కడ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది. సో ఒక్క మంచి లైక్. అండ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకో అయ్యా, ప్లీజ్ అయ్యా, ప్లీజ్ ఇంత రిక్వెస్ట్ చేస్తున్నా, నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకేనా? అండ్ పక్కన బెల్ కూడా కొట్టండి. అండ్ ఇంకేదో చేయాలబ్బా, కింద కామెంట్ సెక్షన్లో ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పండి, ఐల్ జస్ట్ డెఫినెట్గా ఐల్ రిప్లై. అండ్ నీ ఫ్రెండ్కి ఎవరికైనా ఒక్కరికైనా వీడియో హెల్ప్ అవుతుందంటే వాళ్ళకి మాత్రం ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఓకేనా? సో దాట్స్ ఆల్ ఫర్ టుడే. సో
నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? సో టిల్ దెన్ సీ యూ, సైనింగ్ ఆఫ్ యూ మహి. బాయ్.